ఈరోజు దేవుని హృదయమంతటితో ఆరాధించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆమేన్. ఆయన సన్నిధి మనకన్నిటికన్నా ప్రాముఖ్యం. ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా వి కాంట్ లివ్ వితౌట్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధి లేకుండా మనం జీవించలేం. ఆయన సన్నిధిని అనుభవించాలంటే మనం చేయాల్సింది ఒక్కటే, హృదయమంతటితో ఆయనను పిలవడం. యేసయ్యా నా జీవితంలోకి రా, నా హృదయంలోకి రా అని హృదయమంతటితో ఆయనని ఆరాధిస్తే ఆయన సన్నిధి మన మధ్యలో బలంగా దిగి వస్తుంది. కాబట్టి ఈ పాట పాడే సమయంలో ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి హృదయమంతటితో ఆరాధించుకుందాం. శాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా, 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 లెక్కించలేని అద్భుతాలు మా జీవితాల్లో చేసిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకు నేను ఏమి అర్పింతును? లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకు నేను ఏమి అర్పింతును? స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవా, కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. శబ్దం హల్లెలూయా, 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 హల్లెలూయా,
పాత నిబంధన కాలంకి వెళ్తే ఈ ప్రభురాత్రి సంస్కారం గురించి మనం ఆలోచిస్తే, పాత నిబంధన కాలంలోనికి కానీ మనం వెళ్తే గనక అక్కడ ఏం చేసేవారంటే, ఇశ్రాయేలీలందరూ తమ పాప పరిహారార్థ బలి లేకపోతే అపరాధ పరిహారార్థ బలి అని బలులు తీసుకొచ్చేవారు. ఎలాగంటే గొర్రెపిల్లని తీసుకొచ్చేవారు. ఆ గొర్రెపిల్ల ఏ మాత్రము ప్రాబ్లం లేకుండా, అంటే మచ్చ డాగు సమస్య లేని నిరపరాధమైన గొర్రెపిల్ల తీసుకొచ్చి ఆ వ్యక్తి తన పాప పరిహారార్థము ఆ యొక్క బలి పశువుని తీసుకొచ్చేవారు. తీసుకొచ్చినాక ఆ బలి పశువు మీద చేతులు పెడితే అర్థం ఏంటంటే, తన పాపములన్నిటి కొరకు ఇప్పుడు ఈ గొర్రెపిల్ల బలి అవ్వడానికి అర్హురాలు అని అర్థం అన్నమాట. ఆ గొర్రెపిల్ల మీద చేయబెట్టినాక యాజకుడు దాన్ని తీసుకెళ్ళి బలి అర్పిస్తారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ హూ బ్రాట్ ఇట్. ఎవరైతే తీసుకొచ్చారో ఆ గొర్రెపిల్లని బలిగా దాన్ని తీసుకొని యాజకుడు బలి అర్పించేవాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ట్రూత్ ఉంది, జ్ఞాపకం చేసుకోండి. బలి అర్పించేటప్పుడు యాజకుడు ఏం చేసేవారు తెలుసా? ఒకటేసారి తల తెగ నరికేసేసి బలి అర్పించేవారు. ఎందుకో తెలుసా? ఒక జంతువు అంట తల తెగ నరికేయడం వల్ల ఒకటేసారి చనిపోతుంది. టార్చర్ ఉండదు బాడీకి. టార్చర్ అయితే అంట చనిపోయేటప్పుడు ఏదన్నా ఒక శరీరము టార్చర్ అయితే చాలా బ్యాడ్ కెమికల్స్, విషపూరితమైన కెమికల్స్ ఆ బాడీలోనికి రిలీజ్ అయిపోతాయి అంట. చాలా పెయిన్ఫుల్, చాలా టార్చర్ ఉంటుంది. కాబట్టి అంత టార్చర్ పెట్టుకుంటే ఒకటేసారి తెగ నరికేసేసి దాన్ని బలి ఇచ్చేసేవారు అనమాట. అయితే క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సత్యం ఉంది ఇందులో, జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు ప్రభు వారు మన కొరకు బలి అయినప్పుడు ఆయన మరణము జస్ట్ లైక్ దట్, ఏ టార్చర్ లేకుండా జరగలేదు. హీ డిడ్ మోర్ ఎక్స్ట్రా ఫర్ అస్. మన కొరకు చాలా ఎక్కువ చేశారు. ఆయన చాలా టార్చర్ గుండా వెళ్ళారు. యెషయా గ్రంథంలో అన్ని చోట్ల రాయబడింది ఏంటంటే, ఆయనకి స్వరూపమేమీ లేదు, కురూపిగా మారిపోయాడు. అంటే కనీసము ఆయన ఆయన కొట్టబడిన దెబ్బలు, గాయాలు, వీటితో శరీరము అండర్ టార్చర్ వెళ్ళింది. చాలా హెవీ టార్చర్. ఎందుకో తెలుసా? మనిషి మరణం వల్ల, రక్తం చిందించడం వల్ల పాప క్షమాపణ కలుగుతుంది, విడుదల కలుగుతుంది చీకటి ప్రభావాల నుంచి. కానీ ఫిజికల్ టార్చర్ అవ్వడం వల్ల బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే, ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత. మన శరీరాలకి కూడా అనారోగ్యాల నుంచి, రోగాల నుంచి స్వస్థత పొందడానికి దేవుడు ఎక్స్ట్రా టార్చర్. శరీరం అంతా చేతులు నలగొట్టబడ్డాయి, కాళ్ళు నలగొట్టబడ్డాయి, తల నలగొట్టబడింది, ముళ్ళ కిరీటం పెట్టారు కదా, పక్కలో బల్లెం. ఆయన శరీరంలో అంట వీపు చీల్చబడింది. ఇలా శరీరం అంతా భయంకరమైన శ్రమ గుండా వెళ్ళి అసలు గుర్తుపట్టలేనట్టు యేసయ్య ఎందుకు అయ్యారో తెలుసా? మన పాపాలు మాత్రమే కాదు, మన రోగాలు కూడా బాగు చేయడానికి. హీ వెంట్ ఎక్స్ట్రా. ఆ టార్చర్, అంత టార్చర్ గుండా యేసయ్య చీల్చబడిన వీపు మీద బరువైన కేజీలు బరువైన సిలువ పెట్టుకొని ఆయన వెళ్ళారు. ఎందుకో తెలుసా? మనము స్వస్థత పొందుకోవడానికి. ఈ రోజున ఈ సాక్రిమెంట్లు అయితే ప్రభు వల్ల పాల్గొనేటప్పుడు క్రీస్తు ప్రభువారు అంత శ్రమ ఎందుకు పడ్డారో మనం ధ్యానించుకుంటూ తీసుకోవాలి. సిద్ధపరచుకోండి మిమ్మల్ని మీరు. వాక్యమైనాక మనందరం ప్రభు బలిలో పాల్గొంటాం కదా, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఆ ప్రభు బలిలో పాల్గొన్నప్పుడు ఆయన వీపుని, ఆయన గాయాల్ని, ఆయన దెబ్బలని జ్ఞాపకం చేసుకోండి. ఏ అనారోగ్యమున దాని కొరకు ఆయన వెల చెల్లించేశాడు. ఈ రోజున ఏ అనారోగ్యమైన డాక్టర్స్ ఇది లైఫ్ టైం ఉంటుందని చెప్పినా, యేసయ్య సిలువలో చెప్పాడు, తన శరీరాన్ని నలగొట్టి ఇట్స్ గాన్, ఇట్స్ ఫినిష్డ్, అయిపోయింది, ఈ జబ్బు పోయిందని చెప్పాడు. కాబట్టి ఈ రోజున మీరందరూ ప్రభు బలిలో పాల్గొనేటప్పుడు నా రోగములన్నీ నా యేసయ్య దాని కొరకు వెల చెల్లించాడు కాబట్టి, అంత శ్రమ ఆయన పడ్డాడు కాబట్టి ఇంకా నేను రోగంతో ఉండడానికి వీలేదు. ఎంత పెద్ద జబ్బైనా, ఎంత చిన్న జబ్బైనా యేసయ్య వెల చెల్లించాడు కాబట్టి ఈ రోజున ప్రభురాత్రి సంస్కారంలో పాల్గొంటూ దాన్ని తీసుకోనండి. ఆ యొక్క జ్ఞానముతో, ఆ యొక్క అవగాహనతో, ఆ యొక్క విశ్వాసంతో, అండర్స్టాండింగ్తో మనం ప్రభురాత్రి సంస్కారంలో పాల్గొంటే గనక దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని, స్వస్థతని, డెలివరెన్స్ని, జయాన్ని మనం పొందుకుంటాం. ఈ రోజున వాక్యం వింటూ ఉంటుండగా మీ హృదయాల్ని సిద్ధపరచుకోండి. ప్రభు బలిలో పాల్గొనేటప్పుడు మిమ్మల్ని మీరు ఆ రీతిగా సిద్ధపరచుకుంటూ అండర్స్టాండింగ్తో తీసుకొని దీవించబడాలనేది దేవుని యొక్క కార్యమై ఉన్నది, ఆయన యొక్క ఆశ ఉన్నది, ఇష్టమై ఉన్నది. వీటన్నిటితో మనం సిద్ధపడుతూ ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము.
దేవుని వాక్యం వినడానికి హృదయాలు సిద్ధపరచుకుందాం, రిసీవ్ చేసుకుందాం. చప్పట్లు కొడుతూ పాస్టర్ గారిని ఆహ్వానిద్దాం. Good morning to everyone. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. Hope you are all doing well. మీరందరూ బాగున్నారని నేను తలస్తున్నాను. Once again we would like to welcome to the house of God. ప్రతి ఒక్కరిని కూడా మరి ఒకసారి దేవుని మందిరంలోనికి ఆహ్వానిస్తున్నాం. By the grace of God we could able to enter February month. దేవుని కృపను వలన మనము ఫిబ్రవరి మాసంలోనికి ప్రవేశించామండి. Hallelujah. హల్లెలూయా. Every day is an exciting day before the presence of God. దేవుని సన్నిధిలో ప్రతి రోజు కూడా ఎంత ఉత్సాహంతో కూడినటువంటిది. Hallelujah. హల్లెలూయా. God always He will do wonders in our lives. దేవుడు ఎల్లప్పుడూ మన జీవితములలో ఆయన అద్భుతములు జరిగిస్తాడు. And every day prayers are being offered to God. ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. And we also having, as you know, emergency prayer group. మీకు తెలిసినట్లుగా అత్యవసర ప్రార్థన బృందము ఒకటి ప్రారంభమైంది. Around 50 people are praying for your issues. ఇంచుమించుగా 50 మంది కలిసి మీ యొక్క సమస్యల గురించి వారు ప్రార్థిస్తూ ఉన్నారండి. Whatever your prayer request, మీ ప్రార్థన అవసరత ఏమైనా కూడా you send it to the church number. అది మన సంఘం యొక్క నెంబర్కు మీరు పంపించవచ్చు. And immediately we will be praying for you all. వెంటనే మీ గురించి మేము ప్రార్థనలు చేస్తాము. Not only that, we are visiting homes. అంత మాత్రమే కాదండి, మేము గృహాలను కూడా దర్శిస్తూ ఉన్నాము. And by the grace of God, many people are willing to invite us into their homes. ఆ దేవుని కృపను బట్టి మరి అనేక మంది వారి యొక్క గృహాలకు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. When we step in, we will able to know the problems of the people. చూడండి, వారి ఇంటిలోనికి మేము ప్రవేశించినప్పుడు వారి యొక్క సమస్యలు మేము తెలుసుకుంటాము. And we will pray for you. వారి గురించి మేము ప్రార్థనలు చేస్తాము. Abhishek is looking after the house visitings. మరి యొక్క హౌస్ విజిటింగ్స్ అన్ని కూడా మరి అభిషేక్ చూసుకుంటున్నాడు. And please contact him. ఆయనను మీరు సంప్రదించవచ్చు. Today my message topic, ఈరోజు నా యొక్క ప్రసంగ అంశము help comes from the Lord. సహాయము దేవుని యొద్ద నుంచి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Everyone needs help. ప్రతి ఒక్కరికి సహాయము కావాలండి. Without help, ఈ సహాయము లేకుండా we cannot able to survive on this earth. ఈ భూలోకములో మనము జీవించలేమండి ఏమాత్రము. We need help from the Lord. దేవుని నుండి మనకు సహాయము అవసరమై ఉన్నది. Here psalmist says in 121 Psalm, 121వ కీర్తనల గ్రంథములో కీర్తనకారుడు అంటున్నాడు, I will lift up my eyes to the mountains. From where shall my help comes? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? My help comes from the Lord. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. What a wonderful word, beloved. ఎంత చక్కటి మాటలండి ఇవి. So if you read further verses, ఇంకను కొన్ని వచనాలు గనుక మీరు చదివినట్లయితే it is written 7 things about our Lord. ఇక్కడ మరి దేవుని గురించి 7 విషయాలు ఇక్కడ రాసి ఉంచటము మనం చూస్తున్నాం. What a wonderful psalm. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన అండి ఇది. I will look at to the mountains. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, From where does my help comes? నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? These mountains are like, you know, a imaginary thing. గమనించండి, ఈ కొండలు అంటే అవి అక్కడ మరి ఊహించుకుంటున్నాడు. Many times we look to the mountains. అనేక సార్లు మనము ఈ యొక్క కొండల వైపు మనం చూస్తుంటాము. Mountains may be people, అంటే ఆ కొండలు మనుష్యులు కావచ్చు, maybe mountains yourself, మీకు మీరే పర్వతము వలె కొండగా ఉండి ఉండవచ్చు. maybe mountains looking towards money, లేదా డబ్బు మీకు ఆ యొక్క పర్వతము లాగా కనిపిస్తుందేమో. maybe mountains are like your own ability. మీ సొంత సామర్థ్యము ఆ యొక్క పర్వతము లాగా ఉన్నదేమో. So where does the help comes? అయితే గమనించండి, ఎక్కడ నుండి సహాయము వచ్చును? Here the psalmist says, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, my help comes from the Lord. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. Not from the mountains, గమనించండి, ఆ కొండల నుంచి కాదు, not from the people, అంటే మనుష్యుల నుండి కాదు,
not from anybody. ఎక్కడ నుండి కాదండి, Help comes from the Lord, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. because our God is a wonderful helper. ఎందుకంటే మన దేవుడు మరి మనకు సహాయము చేసేటువంటి దేవుడు. He loves to help the people. ప్రజలకు సహాయము చేయటానికి ఆయన ఎంతగానో ఇష్టపడతాడు. When you cry out to God, దేవునికి ఎప్పుడైతే మీరు మొర్ర పెట్టుకుంటారో the help comes from the Lord. దేవుని నుంచి మీకు సహాయము కలుగుతుంది. We will see 7 things this morning, beloved. ఈ ఉదయకాల సమయంలో 7 విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. Number 1, మొదటిది, made heavens and earth. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. From where does our help comes? మన సహాయం ఎక్కడి నుండి వచ్చునండి? Who made heavens and earth? భూమి ఆకాశములను సృజించిన ఆ దేవుని యొద్ద నుండి వస్తుంది. It is not an ordinary thing, ఇది beloved. సామాన్యమైనటువంటి విషయము కాదండి. Heavens and earth, భూమి ఆకాశములు very, 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 very big. ఎంతో పెద్దవి. If you look at whole sky, మీరు ఆకాశము వైపు గనక చూసినట్లయితే it's very, 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 very big. అది చాలా పెద్దది, ఉన్నతమైనటువంటిది. If you look at the earth, మీరు భూమిని గమనించండి, it's very, very, very big. చాలా అది పెద్దగా ఉంటుంది. Many, many continents are staying on that earth. అనేక కాంటినెంట్స్ ఈ యొక్క భూమి మీద ఉన్నాయి. Lot of things are existing on this earth. అలాగే ఈ భూమి పైన ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. It is not a small thing, beloved. ఇదేదో చిన్న విషయం కాదండి. From where does our help comes? ఎక్కడ నుండి మన సహాయం వస్తుంది? One who made heavens and earth. భూమి ఆకాశములను సృజించిన వాడి యొద్ద నుంచి వస్తుంది. The one who created you. మిమ్ములను సృష్టించిన ఆయన దగ్గర నుంచి వస్తుంది. All powerful God. సర్వశక్తిమంతుడు. Hallelujah. హల్లెలూయా. It is not an ordinary thing, ఇది beloved. మామూలు విషయము మాత్రము కాదండి. The help comes from the Lord who made heavens and earth. భూమిని ఆకాశమును సృజించిన ఆ దేవుని యొద్ద నుండి మనకు సహాయము వస్తుంది. You may think I am very, very insignificant person. మీరు అనుకోవచ్చు, నేను ఎన్నికలేనటువంటి వాడను, Oh, I am not worthy to be called his son. ఆయన కుమారులుగా పిలువబడటానికి నేను ఏ పాటి వాడను అనుకోవచ్చు. You may think who I am. నేను ఏ పాటి వాడను అనుకోవచ్చు. You will be worrying ఆ విధంగా చింతించవచ్చు. how the biggest God can help this small man, insignificant man. ఇంత ఉన్నతమైనటువంటి గొప్ప దేవుడు మరి ఏ పాటి వాడుగా ఉన్నటువంటి నాకు ఎలా సహాయం చేస్తాడు అనుకోవచ్చు. The one who made heavens and earth, ఈ భూమిని ఆకాశమును సృజించిన ఆ దేవుడు he knows how to help you, beloved. మీకు ఎలాగ సహాయం చేయాలో ఆయనకు తెలుసండి. He has every plan to help you. మీకు సహాయం చేయడానికి ఎన్నో ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు. In your deep trouble, మీ యొక్క సమస్యలో, ఆపత్కాలములో, in your situation, మీ యొక్క పరిస్థితిలో, in your life, మీ జీవితంలో if you need any help, మీకు ఎటువంటి సహాయము అవసరమైనను the help comes from the Lord. దేవుని యొద్ద నుండి ఆ సహాయము మీకు వచ్చునండి. Many times in my life, అనేక సార్లు నా యొక్క జీవితంలో కూడా when I cried out to God, ఎప్పుడైతే నేను దేవునికి మొర్ర పెట్టుకున్నానో the help came from the Lord. దేవుని యొద్ద నుండి నాకు సహాయము వచ్చిందండి. The one who made heavens and earth, ఈ భూమిని ఆకాశమును సృజించినటువంటి ఆ దేవుడు he will help you in every situation. ప్రతి పరిస్థితిలో మీకు ఆయన సహాయమునిస్తాడు. How he will help you? ఏ రకంగా చేస్తాడు? Number 2, రెండవదిగా, he will not allow your foot to sleep. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. Hallelujah. హల్లెలూయా. What a wonderful help, beloved. ఎంత గొప్ప కార్యమండి ఇది. Number 1, he made heavens and earth. మొదటిది, భూమి ఆకాశములను ఆయన సృజించినవాడు. Number 2, రెండవదిగా, he will not allow your foot to slip. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. If you make the Lord God your savior, ఈ దేవుడైన యెహోవాను మీ సొంత రక్షకునిగా మీరు చేసుకున్నప్పుడు,
when you acknowledge him as God of your life, ఆయనను నీ యొక్క స్వంత రక్షకునిగా మీరు అంగీకరించినప్పుడు what happens? ఏం జరుగుతుందండి? He will not allow your foot to slip. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. So he will be protecting your footsteps. గమనించండి, నీ పాదములను నువ్వు వేయు అడుగులను ఆయన కాపాడుతాడు. Every day you will step some thousands of footsteps, అయితే ప్రతిరోజు మనము కొన్ని వేల అడుగులు మనం వేస్తుంటామండి. walking from different places. అనేక ప్రాంతాల నుండి మనం వాకింగ్ చేస్తూ ఉంటాము, నడుస్తూ ఉంటాము. Especially women, they walk lot in the kitchen. ప్రత్యేకించి స్త్రీలు వారు కిచెన్ లో కానివ్వండి, పనుల విషయంలో ఎంతగానో నడుస్తూ ఉంటారు. Nowadays we are having a fitness app, ఈ మధ్య కాలంలో ఒక ఫిట్నెస్ యాప్ కూడా మనం కలిగి ఉన్నాం. and lot of people are following that app. అనేక మంది ఆ యాప్ లో కూడా నడుస్తూ ఉన్నారు. If you do this many steps, మీరు ఇన్ని అడుగులు వేసినట్లయితే this much money will be given to you, మరి ఇంత డబ్బు అనేది వారికి ఇవ్వబడుతుంది. and that money goes to the charity ఆ works. యొక్క డబ్బు మరి చారిటీకి వెళ్తుంది. All our youth also working in that. మన యొక్క సంఘములో యూత్ యవనస్తులు కూడా ఆ యొక్క పనులు చేస్తున్నారు. I also joined in that group, నేను కూడా ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. and I will try to beat all the people. నేను కూడా అందరిని మరి ఓడించాలి, నడవాలని ఆశపడుతున్నాను. I walk lot. నేనైతే ఎక్కువగానే నడుస్తాను. Hallelujah. హల్లెలూయా. So when you are walking, అయితే మీరు నడుస్తున్న సమయములో your footsteps will be guarded by the Lord. మీ యొక్క అడుగులను దేవుడు మరి జాగ్రత్త వహిస్తాడు. So your foot will not slip. నీ పాదమును ఆయన తొట్రిల్లనీయడు. If your foot slips, ఒకవేళ మీరు కాలు మరి ఆ యొక్క పాదములు జారినట్లయితే you will fall. మీరు కింద పడిపోతారు. If you are getting older, మీరు గనుక మరి వృద్ధులుగా అవుతున్నట్లయితే most of the old people, they fall in bathrooms. గమనించండి, ముసలి వారు మరి బాత్రూమ్ లో వారు జారి పడిపోతుంటారు. So a lot of calamity will take చూడండి, place, ఎంతో beloved. ఇబ్బందికరముగా ఉంటుంది. But what the Lord's promise అయితే here, దేవుని వాగ్దానం ఇక్కడ ఏమై ఉన్నది? he will not allow your foot to slip. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. In every area he will be guiding you. నీ జీవితంలో ప్రతి విషయములో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. He will not allow you to fall in sin. ఆ పాపములో పడిపోకుండా He will protect you from all kind of sin, ఆ యొక్క పాపములో పడిపోకుండా మిమ్మల్ని ఆయన కాపాడుతాడు. and he will help you in every ఆ situation. ప్రతి విషయములో మీకు ఆయన సహాయమునిస్తాడు. Hallelujah. హల్లెలూయా. What a wonderful provision, beloved. ఎంత గొప్ప సమకూర్పండి ఇది మనకు. That's why every day when you get up, అందుచేతనే ప్రతిరోజు మీరు నిద్ర లేచినప్పుడు, Lord, ప్రభువా you are my God. నీవే నా దేవుడవు, Guide me, Lord. నీవే నన్ను నడిపించు దేవా, I look help from you. నేను నీ వైపే సహాయము కొరకు చూచుచున్నాను, I need help from నాకు సహాయము కావాలి దేవా. I am going to this place. ఈ యొక్క స్థలమునకు నేను వెళ్తూ ఉన్నాను, Would you protect me, Lord? మీరే నన్ను కాపాడండి. If you pray like that, చూడండి, ఆ విధంగా మీరు ప్రార్థించినట్లయితే he will not allow your foot to slip, నీ beloved. పాదమును ఆయన తొట్రిల్లనీయడు అండి. Hallelujah. హల్లెలూయా. Number 3, మూడవదిగా what he does, ఇంకను ఏం చేస్తాడండి? he who keeps your will not slumber nor sleep. నిన్ను కాపాడువాడు కునుకడు. Hallelujah. హల్లెలూయా. Here it is written, beloved. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, If you look at further verses, ఇంకా కొన్ని వచనాలు గమనించండి. he who keeps you will not slumber. Behold, he who keeps Israel will neither slumber nor sleep. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడెన్నడు. What a wonderful promise, beloved. ఎంత గొప్ప వాగ్దానం అండి. The one who protects you నిన్ను కాపాడువాడు will not slumber nor sleep. ఆయన కునుకడు, నిద్రపోడు. All the time ప్రతి సమయంలో కూడా he will be guarding you. మిమ్మలను ఆయన కాపాడుతూ ఉంటాడు. Even he will not slumber. ఆయన కునుకడు అండి. If you have a watchman watching your compound or watching your house, గమనించండి, ఒక వాచ్మ్యాన్ గనుక మీ క్యాంపస్ లో ఉన్నట్లయితే,
Sometimes he will be feeling, slumber. కొన్నిసార్లు ఆ వాచ్మ్యాన్ కూడా మరి నిద్రపోతాడు, కునుకుతాడు. So here, అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే our God, మన దేవుడు, the watchman, మనల్ని కాపాడే దేవుడు, he will not slumber nor sleep. ఆయన కునుకడు, నిద్రపోడెన్నడు. All the time of your life, నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా he will be guarding you and protecting you. ఆయన నిన్ను కాపాడుతూ జాగ్రత్త వహిస్తూ ఉంటాడు. Because many times ఎందుకంటే అనేక సార్లు we travel in many situations. అనేక పరిస్థితుల్లో అనేక స్థలాలకు మనం ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాము. You will go in different places. అనేక స్థలాలకు మీరు వెళ్తూ ఉంటారు. Every day you have to go out for the work. ప్రతిరోజు మీరు పని కొరకు వెళ్ళాలి బయటకు. And you have to move in different places. అనేక చోట్లకు మీరు వెళ్ళవలసి ఉంటుంది. You may be careful, మీరు జాగ్రత్త కలిగి ఉండవచ్చు, but other person will not be careful. కానీ ఇతరులు అంత జాగ్రత్త కలిగి ఉండకపోవచ్చు. But the Lord is with you. అయితే గమనించండి, దేవుడు నీ తోడు ఉన్నాడు. He will not slumber nor sleep. ఆయన కునుకడు, నిద్రపోడెన్నడు. He will be guarding you and protecting you, beloved. ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు. Especially in our Hyderabad traffic system. ప్రత్యేకించి హైదరాబాద్ ట్రాఫిక్ కనుక మీరు చూస్తే Very terrible, beloved. చాలా భయంకరంగా ఉంటుందండి. Some people said like this. కొంతమంది ఈ విధంగా అన్నారు, In England or in other countries, Europe countries, అయితే ఇంగ్లాండ్ దేశంలో, యూరప్ దేశాలలో people drive left side. ఆ ప్రజలంటా మరి లెఫ్ట్ సైడ్ వారు నడిపిస్తారు. And in America, other places, అయితే అమెరికా ఆ యొక్క ప్రాంతాలలో they will drive right side. వాహనాలను మరి రైట్ సైడ్ వారు నడిపిస్తారు. But in India, అయితే భారతదేశంలో, ఇండియాలో, especially in Hyderabad, అయితే ప్రత్యేకించి హైదరాబాద్ పట్టణంలో అంట they will drive everywhere. వారు రెండు వైపులా నడిపిస్తారంట. Right side, left side, middle side, all the ఆ side. కుడి ప్రక్క, ఎడమ ప్రక్క, మధ్యలో ప్రతి చోట వారు నడిపిస్తుంటారు. And that's why you will have lot of accidents. అందుచేతనే ఎన్నో యాక్సిడెంట్స్, ప్రమాదాలు జరుగుతుంటాయి. It is very dangerous to go outside in this city. ఈ యొక్క పట్టణంలో బయటకు వెళ్ళాలంటే చాలా భయంకరము, ప్రమాదకరము. So what the promise for us? అయితే మనము ఎటువంటి వాగ్దానము కలిగి ఉన్నాము? The Lord who protects you and me నిన్ను కాపాడు దేవుడు will not slumber nor sleep. ఆయన కునుకడు, నిద్రపోడెన్నడు. With his angelic force, ఆయన దేవదూతల సమూహముతో he will be protecting our lives, beloved. మన జీవితములను ఆయన కాపాడుతూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. 24/7 24 గంటలు ప్రతిరోజు he will protect our lives. మన జీవితమును ఆయన కాపాడుతూ ఉంటాడు. The one who keeps you will not slumber or not sleep. అందుచేతనే నిన్ను కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. The help comes from the Lord, beloved. యెహోవా వలననే నాకు సహాయము వచ్చును. From where does our help come? ఎక్కడ నుండి మనకు సహాయం వస్తుందండి? From where our protection will come? ఎక్కడ నుండి మనకు కాపుదల వస్తుందండి? The protection will come from the Lord. ఈ కాపుదల మరి దేవుని యొద్ద నుండే వస్తుంది. So we have to understand this truth. ఈ సత్యమును మనము గ్రహించాలి. Whenever you go out, ఎప్పుడైతే మీరు బయటకు వెళ్తారో, whenever you sleep, ఎప్పుడైతే మీరు పడుకుంటారో, whenever you go into different places, ఎప్పుడైతే మీరు ఇతర స్థలాలకు వెళ్తూ ఉంటారో, oh, the Lord is with me. మీరు గ్రహించాలి, దేవుడు మీతో ఉన్నాడు. With his angelic force, ఆయన దేవదూతల సమూహముతో he is guarding me. నన్ను ఆయన కాపాడుతూ ఉన్నాడు. Oh, he will not sleep ఆయన కునుకడు, and he will not slumber. ఆయన నిద్రపోడు. What a wonderful ఎంత provision, beloved. ఎంత గొప్ప సమకూర్పండి ఇది మనకు. The help comes from the Lord. మనకు సహాయము దేవుని యొద్ద నుండి వస్తుంది. We have to pray to our God. మన దేవునికి మనం ప్రార్థించాలి. Oh Lord, ఓ దేవా, the help comes from you. నీ నుండే నాకు సహాయము. So would you help us, Lord? మీరే సహాయము చేయండి ప్రభు. Number 4, 4వ మాట, the Lord is your keeper. యెహోవా నిన్ను కాపాడువాడు. Here it is wonderful provision, beloved. ఇది గొప్ప సమకూర్పండి మనకు. The Lord is your keeper. ఆయన నిన్ను కాపాడువాడు. He protects your life నీ జీవితమును ఆయన కాపాడుతాడు. in every situation. ప్రతి పరిస్థితిలో కూడా That is your provision, beloved. ఇది నీకున్నటువంటి సమకూర్పు. So
when we are struggling with this virus, గమనించండి, ఈ వైరస్ తో మనం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు the Lord protected you. దేవుడైతే మిమ్ములను కాపాడి ఉన్నాడు. Today you are alive. ఈ రోజు మీరు సజీవముగా ఉన్నారంటే Today the Lord's protection was with you. ఆ దేవుని కాపుదల మీరు కలిగి ఉన్నట్లే. So even if you had any symptoms of this virus, ఈ యొక్క మరి వైరస్ యొక్క లక్షణాలు ఏమైనా వచ్చి ఉన్నా కూడా the Lord protects you, beloved. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడండి. Nothing will harm you. ఏది మిమ్మల్ని హాని చేయదు. Nothing will attack your life. ఏది మీ జీవితమును అది దాడి చేయలేదు. So we have wonderful provision. ఇంత గొప్ప సమకూర్పును మనం కలిగి ఉన్నాం. He protects you and he is your wonderful keeper. నిన్ను కాపాడువాడు ఆయనే. Even though if you walk in the valley of shadow of death, గాఢాంధకారపు లోయలలో మీరు సంచరించినను nothing will harm you, beloved. ఏ అపాయము మీకు కలుగదు. He is your protection. ఎందుకంటే ఆయన నీకు కాపుదలగా ఉన్నాడు. The Lord is your keeper. యెహోవాయే నిన్ను కాపాడువాడు. Where does the help comes? ఎక్కడ నుండి మనకు సహాయం వస్తుందండి? The help comes from the Lord. దేవుని యొద్ద నుండే మనకు సహాయం వస్తుంది. You may be worried in your life. మీ జీవితంలో మీరు భయపడవచ్చు. Oh, how I am going to solve this situation. ఈ పరిస్థితి ఎలాగ నేను పరిష్కరించగలుగుతాను? The enemy is trying to attack my life. దుష్టుడు నా జీవితమును దాడి చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. Oh, lots of pressure is coming in my life. ఎంతో ఒత్తిడి నా జీవితంలో వస్తూ ఉన్నది. Financial pressure is coming in my life. నా జీవితంలో ఆర్థిక ఒత్తిడిని నేను ఎదుర్కొంటూ ఉన్నాను. Beloved, from in every area of your life, అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయములో మీ జీవితములో the Lord protects your life. దేవుడు మిమ్మలను కాపాడువాడు. The one who made heavens and earth. ఈ భూమిని ఆకాశమును సృజించిన వాడు. People may not understand this truth. అయితే ప్రజలకు ఈ యొక్క సత్యము అర్థం కాదు. When God created you, దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు He never left you like an orphan. అనాథలుగా మిమ్మలను ఆయన విడిచిపెట్టలేదండి. The promise of God for each and every one, ప్రతి ఒక్కరి కొరకు దేవుని వాగ్దానము that He will protect you and He is your keeper. ఆయన నిన్ను కాపాడే దేవుడు, నిన్ను కాపాడువాడు. Hallelujah. హల్లెలూయా. It's very, very important for us, beloved. ఇది ఎంతో మరి ప్రాముఖ్యమైనటువంటిది మనకు. When you pray to God, మీరు దేవునికి ప్రార్థించినప్పుడు, when you cry out to God, దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు the help comes from the Lord. దేవుని యొద్ద నుండి మీకు సహాయము కలుగుతుంది. The Lord will not see your ability, దేవుడు నీ సామర్థ్యమును ఆయన చూడడు. how good you are. మీరు ఎంత మంచివారని చూడరు. The Lord, when you cry out to God, కానీ మీరు దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు He is ready to help you all. నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. Number 5, ఐదవదిగా, the Lord is your shade. యెహోవా నీకు నీడగా ఉండును. Hallelujah. హల్లెలూయా. What a wonderful provision, beloved. మరి ఎంత గొప్ప సమకూర్పండి ఇది. Here it is written, ఇక్కడ రాసి ఉన్నది very, very important verse. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వచనము. The Lord is your shade on your right hand. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. When you walk, మీరు నడుస్తున్నప్పుడు He is like a shade. మీకు నీడగా ఆయన ఉంటాడండి. Many people, they carry umbrella when it is hot or when it is very, very warm. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మరి గొడుగు పట్టుకొని చాలా మంది నడుస్తూ ఉంటారు. And they wanted to have a shade. అంటే వారు ఆ యొక్క నీడ గురించి వారు చూస్తారు. So here is the picture you can imagine. అయితే ఈ యొక్క దృశ్యమును మీరు ఊహించుకోనండి. The Lord is your shade. యెహోవా నీకు నీడగా ఉండును. What a wonderful provision, beloved. ఇది ఎంత గొప్ప సమకూర్పండి మన కొరకు. You will be walking. మీరు నడుస్తూ ఉంటారు. You will be traveling. మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు. You will be working. మీరు పని చేస్తూ ఉంటారు. And the shade, it's the Lord is like your shade. ఆ దేవుడే మీకు నీడగా ఉంటాడు. What a wonderful provision, ఎంత beloved. గొప్ప సమకూర్పండి ఇది మన కొరకు. You get a wonderful help from the Lord. దేవుని యొద్ద నుండి మీకు సహాయము అద్భుతంగా కలుగుతుంది. He is your shade. ఎందుకంటే ఆయన నీకు నీడగా ఉంటాడు. Many people, when VIPs walk, గమనించండి, మరి విఐపీస్ వాళ్ళు నడిచినప్పుడు
all many big people they walk. ఆ గొప్ప వ్యక్తులు వారు నడిచినప్పుడు ప్రముఖులు, So somebody will be putting umbrella on them. వారు నడుస్తున్న సమయంలో ప్రక్కన ఎవరో మరి గొడుగు తీసుకొని పెడతారు. So they will give them a shade. అంటే వారికి నీడను వారు ఇస్తూ ఉంటారు. Here the word of God says, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, the Lord himself is your shade. యెహోవా నీకు నీడగా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Nothing to worry in your life. మీరు చింతించాల్సిన అవసరం లేదు మీ When I జీవితంలో. was reading this scripture, ఈ లేఖన భాగం నేను చదువుతున్న సమయంలో oh, I was so excited, beloved. ఎంతగానో నేను ఉత్సహించాను. I was so much, how the Lord will protect. ఎంతగానో మరి దేవుడు ఈ రీతిగా కాపాడుతాడు. This much provision we have. ఇంత గొప్ప సమకూర్పును మనము కలిగి ఉన్నాము. He is like your shade. ఆయన మనకు నీడగా ఉన్నాడు. Wherever you work, మీరు ఎక్కడ పని చేసినా he will guard you, beloved. మిమ్ములను ఆయన మరి కాపాడుతాడు. పగలు ఎండ దెబ్బ అయినను, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తలుగదని దేవుని నీకు వాక్యం. తగులదు అని దేవుని వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Sometimes we will be busy working in our day to day life. మన అనుదిన జీవితంలో మనం చాలా బిజీగా ఉంటామండి. Oh, we will be busy, we will not care about this ఈ situation. పరిస్థితులు మనం అంతగా మరి పట్టించుకోము. But here is wonderful word. అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు మనం చదువుతున్నాము. The Lord is your shade. యెహోవా నీకు నీడగా ఉండును. He will be guarding your life. నిన్ను కాపాడుతూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Number 6, ఆరవదిగా, the Lord will protect you from all evil. 7th verse, the Lord will protect you from all evil. He will keep your soul. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. Hallelujah. హల్లెలూయా. We have an enemy. గమనించండి, మనం ఒక శత్రువును కలిగి ఉన్నాము. Satan is our enemy. సాతానుడు మన యొక్క శత్రువు. So what the Lord will do here, ఇక్కడ ఏం చేస్తాడు దేవుడు? he will protect from all the works of the enemy. ఆ యొక్క శత్రువు కార్యములన్నిటి నుండి కూడా మిమ్మలను కాపాడుతాడు. Sometimes కొన్నిసార్లు enemy tries to dominate your life, ఆ యొక్క శత్రువు మీ జీవితమును దాడి చేయాలి, ప్రభావితం చేయాలనుకుంటాడు. try to disturb your life, మీ జీవితమును వాడు డిస్టర్బ్ చేయాలనుకుంటాడు. because the very nature of the enemy ఎందుకంటే శత్రువు యొక్క స్వభావమే to kill, to destroy and to steal your joy. నిన్ను చంపటము, నాశనము చేయటము, నీ యొద్ద నుంచి సంతోషమును దొంగిలించటము. Here it is written in the word of God, దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడి ఉన్నది. power of Satan. సాతాను యొక్క మరి యొక్క శక్తి, So it has got some power కొంత మరి శక్తి వాడు కలిగి ఉన్నాడు. which was given by the Lord, అది మరి దేవుడు ప్రారంభంలోనే ఇచ్చి ఉన్నాడు కొంత శక్తిని. but the devil is using it in wrong way, అయితే ఆ సాతానుడు మరి వేరే రీతిగా ఆ యొక్క ఉన్న శక్తిని వాడుతున్నాడు. destroying the lives of the people, ప్రజల జీవితాలను నాశనము చేయుటకు వాడు వాడుతున్నాడు. disturbing the people's moods and all sorts of things. ఆ ప్రజల యొక్క మరి మానసిక పరిస్థితిని వాడు మరి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. So here గమనించండి, ఇక్కడ what the Lord says, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? the Lord will protect you from every evil. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. If you look at the life of Job, యోబు జీవితమును మీరు గమనించండి. కంప్లీట్ గా యోబు గృహానికి కంచె వేసేసింది. పూర్తిగా మరి యోబు గృహమునకు దేవుడు కంచెను వేసి ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితానికి కూడా కంచె వేసేస్తాడు. నీ జీవితానికి కూడా దేవుడు కంచెను వేస్తాడు. నీ గృహానికి కంచె వేస్తాడు. నీ గృహానికి కంచెను వేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రొటెక్ట్స్ యు ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్. ప్రతి ఆ యొక్క మరి అపాయము, దుష్టుని దాడి నుండి మిమ్మలను రక్షిస్తాడు. విత్ హిస్ ఏంజెలిక్ ఫోర్స్, తన యొక్క దేవదూతల సమూహముతో he will be guarding your life. మీ జీవితమును ఆయన కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. Every disturbance, ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ కూడా, because
If you are happy, ఎందుకంటే మీరు సంతోషముగా ఉన్నట్లయితే the devil doesn't like. ఆ దుష్టుడికి అది నచ్చదు, ఇష్టం ఉండదు. Oh, this person, this family is very, very happy. ఆ యొక్క వ్యక్తి, ఈ యొక్క కుటుంబము చాలా సంతోషంగా కనబడుతున్నారు. Enjoying the goodness of God. దేవుని మంచితనమును వారు ఆనందిస్తూ ఉన్నారు. Enjoying the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదాలను వారు ఆనందిస్తూ ఉన్నారు. Every day they are growing in the Lord. ప్రతిరోజు దేవునిలో వారు ఎదుగుతూ ఉన్నారు. Oh, the Lord is blessing them. ఇదిగో దేవుడు వారిని దీవిస్తున్నాడు ప్రతిరోజు. So the enemy comes, అయితే దుష్టుడు వస్తాడు, try to disturb you. మిమ్మల్ని ఇబ్బంది చేయాలనుకుంటాడు. Here what the Lord says, ఇక్కడ ఏమంటున్నాడు? what sort of help we will get? ఎటువంటి సహాయము మీకు కలుగుతుంది? The Lord will protect from all the evil, beloved. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. Hallelujah. హల్లెలూయా. What a wonderful provision, beloved. ఎంత గొప్ప సమకూర్పండి ఇది మనకు. When you look at evil, ఆ దుష్టుని మీరు చూసినట్లయితే, oh, the Lord is with me. అప్పుడు మీరు గ్రహించాలి, దేవుడు నీ తోడున్నాడు. Hallelujah. హల్లెలూయా. The enemy cannot dominate your life. నీ జీవితంలో దుష్టుడు ఏ మాత్రము కూడా ప్రభావం చేయలేడు. Final one, seventh one. చివరిగా 7వది, The Lord will guard your going out and your coming in. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. Hallelujah. హల్లెలూయా. What a wonderful provision, beloved. ఇది కూడా ఎంత గొప్ప సమకూర్పండి మనకు. When you understand this truth, ఈ సత్యమును మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో, what the Lord will do? దేవుడు ఏం చేస్తాడు? The Lord will guard your going out and coming in. ఇది మొదలుకొని మీ రాకపోకల యందు ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. When you go out, మీరు బయటికి వెళ్ళినప్పుడు, when you come in, మీరు లోపలికి వచ్చినప్పుడు, you know the Lord will be guarding. దేవుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. Some people, కొంతమంది they will start their work early morning ఆ ఉదయకాలమునే వారి యొక్క మరి పని ప్రారంభిస్తారు. and they go early morning చాలా ఉదయకాల సమయంలోనే వారు వెళ్తూ ఉంటారు. and they come in the night. రాత్రి వేళ వస్తుంటారు. What the Lord will do? ఏం చేస్తాడు దేవుడు? The Lord will guard your going out and coming in. మీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. So he will be watching you. ఆయన మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. Oh my son, ఇదిగో నా కుమారుడు oh going out this morning. ఉదయకాలమున బయటకు వెళుతూ ఉన్నాడు. Oh, I need to protect him అతన్ని నేను కాపాడాలి. with his angelic force. ఆయన దేవదూతల శక్తితో He helps like that, beloved. ఆ రీతిగా మిమ్మల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. When we understand this psalm, ఈ యొక్క కీర్తన మీరు గమనించినట్లయితే, గ్రహించినట్లయితే, people will look to different things. అయితే ప్రజలు సహాయం కొరకు మరి వేరే విషయాల వైపు వారు చూస్తూ ఉంటారు. Help comes from the Lord. గమనించండి, యెహోవా నుండే మీకు సహాయము వస్తుంది. So everything the Lord will do in our life. సమస్తము దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. It is not an ordinary thing, ఇది beloved. ఏదో మామూలు విషయం అయితే కాదండి. In my life, నా వ్యక్తిగత జీవితంలో when I go out, నేను బయటకు వెళ్ళినప్పుడు oh, I pray to God. నేనైతే దేవునికి ప్రార్థిస్తాను, The Lord, you are with me. ప్రభువా నీవు నా తోడున్నావు. Oh, you will guard me. నీవే నన్ను కాపాడువాడవు. You will protect me. నీవే నన్ను కాపాడువాడవు. You will help me, Lord. నీవే నాకు సహాయం ఇచ్చేవాడవు. Oh, you are my source. నీవే నా యొక్క సమకూర్పు. The help comes from నాకు సహాయము నీ యొద్ద నుండే వస్తుంది దేవా. in every situation ప్రతి విషయములో, పరిస్థితిలో, in your life. మీ యొక్క జీవితంలో కూడా Help comes from the Lord. మీకు సహాయము దేవుని యొద్ద నుండే వస్తుంది. Last Sunday, గడిచిన ఆదివారము I was praying for some money. నేను కొంత డబ్బును గురించి నేను ప్రార్థిస్తున్నాను. I was asking God, నేను దేవునికి అడుగుతున్నాను, oh, I need to pay these bills. ఈ యొక్క బిల్స్ నేను కట్టాలి దేవా, Oh, would you help me, మీరే Lord? సహాయం చేయండి. Cried before God. దేవుని ఎదుట నేను మొర్ర పెట్టుకున్నాను. The Lord provided, beloved. దేవుడైతే నాకు సమకూర్చాడండి. Why I am telling, beloved? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? Because the help comes from the Lord. ఎందుకంటే సహాయము దేవుని యొద్ద నుండే మనకు వస్తుంది. In your life, మీ జీవితంలో కూడా you have to understand this truth. ఈ సత్యాలను మీరు గ్రహించాలి, గమనించాలి. If you are suffering in sickness, మీరు రోగముతో గనక బాధపడుతూనే ఉన్నట్లయితే, because when you are suffering with sickness, ఎందుకంటే మీరు రోగముతో బాధపడుతున్నప్పుడు
You will look at to different situations. మీరు వేరే వైపు మరి అనేక పరిస్థితుల వైపు మీరు చూస్తుంటారు. You look at doctors. మీరు వైద్యుల వైపు చూస్తారు. Good looking to doctors. అది చాలా మంచిదే వైద్యుల వైపు చూడటము. But more than that, అయితే అంతకంటే ఎక్కువగా the help comes from the Lord. మీరు గమనించాలి, మీకు సహాయము దేవుని యొద్ద నుండి వస్తుంది. Sometimes the medicines will not work in our body. కొన్నిసార్లు ఆ యొక్క మరి మందులు కూడా మన శరీరంలో సరిగా పని చేయవు. If the medicine has to work in our body, ఆ యొక్క తీసుకున్నటువంటి వైద్యము కూడా పని చేయాలి మీ శరీరములో అంటే the help has to come from the Lord. ఆ సహాయము దేవుని యొద్ద నుండి రావాలి. The Lord has to involve in that medicine. దేవుడే అక్కడ మరి కార్యము చేయాలి. Everything, beloved. ప్రతి విషయంలో కూడా Because the help comes from the Lord. గమనించాలి, ఎందుకంటే సహాయము మనకు దేవుని యొద్ద నుండే వస్తుంది. So in your day-to-day life, మీ యొక్క అనుదిన జీవితంలో if you are, alone, struggling, ఒకవేళ మీరు ఒంటరితనంతో గనక బాధపడుతున్నట్లయితే you have to understand this truth. ఈ మాటలు మీరు గమనించాలి, గ్రహించాలి. Help will not come from any people. మీకు ఎవ్వరి దగ్గర నుంచి మీకు ఈ సహాయం రాదండి. The help comes from the Lord. దేవుని యొద్ద నుండి మాత్రమే మీకు సహాయం వస్తుంది. Lord will be working in your life. దేవుడు మీ జీవితంలో కార్యమును జరిగిస్తాడు. In every ఆ situation, ప్రతి పరిస్థితిలో కూడా when you cry out to God, మీరు గనక దేవునికి మొర్రపెట్టినట్లయితే He helps you in every situation. ప్రతి విషయంలో మీకు ఆయన సహాయం ఇస్తాడు. Number one who made heavens and earth, మొదటిది మనం నేర్చుకున్నాము, భూమి ఆకాశములను సృజించిన వాడు. He will not allow your foot to sleep. Number two, రెండవదిగా నీ పాదమును ఆయన తొట్రిల్లనీయడు. He who keeps you will not slumber nor sleep. మూడవదిగా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. Number four, the Lord is your keeper. నాలుగవదిగా మరి ఆయన నిన్ను కాపాడువాడు. Number five, the Lord is your shade. ఐదవదిగా ఆయన నీకు నీడగా ఉంటాడు. Number six, the Lord protect you from all evil. ఆరవదిగా ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. Number seven, ఏడవదిగా the Lord will guard your going out and your coming ఇది in. మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. What a wonderful psalm, beloved. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన అండి ఇది. When you read this psalm, ఈ యొక్క వచనాలు మీరు చదివినట్లయితే your faith raises, beloved. మీ విశ్వాసము అది పెరిగిపోతుంది. Every day, ప్రతిరోజు when you meditate this word, ఈ యొక్క లేఖనాలు మీరు ధ్యానించినట్లయితే the help comes from the Lord. దేవుని యొద్ద నుండే మీకు సహాయం కలుగుతుంది. In difficult situations, మరి beloved, కఠినమైనటువంటి పరిస్థితులు, if you are nobody, nowhere, మీరు మరి ఎన్నిక లేకుండా మరి ఉన్నట్లయితే the Lord will help you out. దేవుడే మీకు సహాయమునిస్తాడు. Whatever your dreams and visions, ఏదైతే మీ కలలు దర్శనాలు కలిగి ఉన్నారో everything the Lord will help you. ప్రతి విషయంలో దేవుడే మీకు సహాయం చేస్తాడు. If you want a house, మీకు సొంత ఇల్లు కావాల్సినట్లయితే the Lord will help you. దేవుడే మీకు సహాయమునిస్తాడు. If you want a car, మీకు సొంత కారు కావాలనుకుంటే the Lord will help you. దేవుడే మీకు If you సహాయమునిస్తాడు. want two-wheeler, మీరు మోటార్ సైకిల్ కావాలనుకుంటే the Lord will help you. దేవుడే మీకు సహాయమునిస్తాడు. Anything, beloved, అది the Lord ఏదైనా will help సరే you. The Lord will help you. దేవుడే మీకు సహాయమునిస్తాడు. Shall we pray to God? ఈ సమయంలో అందరం కూడా ప్రార్థిస్తాము. Shall we cry out to our God? మన దేవునికి మనం మొరపెట్టుకుందాం ఈ సమయంలో. Lord, I need help in this situation. దేవా, ఈ పరిస్థితిలో నాకు సహాయము కావాలి. Please pray, beloved. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ఈ సమయంలో. I need help in this ఈ situation. పరిస్థితిలో నాకు సహాయం కావాలి దేవా అని అడుగుదాం. Because the word of God says, ఎందుకంటే దేవుని వాక్యము చెప్తుంది, the help comes from the Lord. మనకు సహాయము దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది. Oh, thank you, Jesus, for your వందనాలు presence. ప్రభువా, నీ సన్నిధి కొరకు వందనాలు. Would you help us, Lord? మీరే సహాయం చేయండి. Oh, would you touch our lives? మీరే మా జీవితములను తాకండి. Oh, anoint our lives, మా Lord. జీవితాలను మీరు అభిషేకించండి దేవా. Oh, thank you, Jesus. నీకు Thank you, వందనాలు Lord. యేసు, వందనాలు Oh, యేసు. Holy Spirit, God. Thank you, Lord. Thank you, Jesus. Thank you, wonderful God. దయచేసి కూర్చుందాము. మనము ప్రభు బల్లను సమీపించబోతున్నాము కాబట్టి మన హృదయాలను పరిశోధించుకుందాము. మరి ఒక నిమిషము మనము మన హృదయములో దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే మనము ప్రభు సింహాసనము దగ్గరికి వచ్చి, కృపా సింహాసనము దగ్గరికి వచ్చి
ప్రభుని క్షమాపణ అడుగుదాము. ఎవరి పట్ల కూడా ఆయాసం కానీ, భార్య పట్ల కావచ్చు, భర్త పట్ల కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు, స్నేహితుల పట్ల కావచ్చు, ఎవరి పట్లైనా కూడా మరి ఏదైనా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఉంటే వెంటనే తీసివేసుకోండి. ప్రభువుని అడగండి, ప్రభు నన్ను క్షమించండి తండ్రి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాము తండ్రి అని అడగండి ప్రభుని. అవును తండ్రి, మా హృదయాలను పరిశీలించే దేవుడువు, పరిశోధించే దేవుడవు తండ్రి, మమ్మల్ని ముట్టండి ప్రభు నాయన, సహాయము దయచేయండి. యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని ఇది నా శరీరము మీ గురించి విరగొట్టబడింది అన్నాడు. అంతేకాకుండా ద్రాక్ష రసము తీసుకొని ఇది నా రక్తము నూతన నిబంధనకు సాదృశ్యం అని చెప్పినాడు. కాబట్టి నిబంధనతో ఆయన మనతో కవనెంట్ చేసినాడు. కాబట్టి సమయంలో మనము ఆయనను జ్ఞాపకము చేసుకుందాము, ఆయన శరీరమును జ్ఞాపకము చేసుకుందాము. ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత. కాబట్టి ప్రతి స్వస్థత మనకు పొందుకునే అర్హత మనకున్నది. కాబట్టి మనమందరం కూడా పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాము. ప్రభువా మీరే స్వస్థత దయచేయమని అడుగుతున్నాము తండ్రి. తల నుండి అరికాళ్ళ వరకు సంపూర్ణ బలము, ప్రతి బిడకు ఆరోగ్యము దయచేయండి ప్రభువా నాయనా. మీరే కార్యము జరిగించండి తండ్రి. ప్రతి యాటిట్యూడ్ను ప్రభా, ప్రతి విధమైన వైఖరిని ప్రభా మా జీవితంలో విరగొట్టమని అడుగుతున్నాము తండ్రి. నీ ప్రేమను నింపండి తండ్రి, నీ సంతోషమును నింపండి, నీ యొక్క హృదయానుసారులుగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. నిన్ను పోలి నడుచుటకు సహాయము చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మరి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉన్నవి మెల్లంగా నడుచుకుంటూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు తీసుకోండి. నాకై కాచిన యేసు రక్తము, సిల్వలో నాకై కాచిన యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము.
చెప్పినట్లుగా యాజ్ యూజువల్ ప్రతి సండే 2 సర్వీసెస్ ఉంటాయి. 8 o'clock ఒక సర్వీసు, 11 o'clock ఒక సర్వీసు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఈ రాబోయే అంటే వారాలలో మిస్ చేసుకోకుండా దేవుని సన్నిధిలో గడపాలని మిమ్మల్ని దేవుని నామం పేరిట ప్రోత్సహిస్తున్నాము. మరి ఈ పాండమిక్ టైంలో మనకి జూమ్ ప్రేయర్స్ అలవాటైనాయి. ఎక్కడెక్కడ ఉన్నా కూడా మన సంఘస్థులు వేరే వేరే ఊర్లలో ఉన్నారు. ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు తమ సొంత గృహాలకి వెళ్ళున్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. మరి ఈ విధంగా అందరూ కలిసి ప్రార్థన చేసే అవకాశాలు జూమ్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి బుధవారము స్త్రీల కొరకు జూమ్ ప్రేయర్ జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 2 నుంచి 3 దాకా దాని లింక్స్ మీకు పంపించబడుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎక్కడున్నా ఆ టైం వీల్ చేసుకొని జూమ్ ప్రేయర్లో జాయిన్ అయితే గనక అద్భుతంగా మీరు దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం ఉంటుంది. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. స్త్రీలు అనేక మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇది కాకుండా ప్రత్యేకంగా దేవుడు ఈ లాస్ట్ మంత్లో ఈ న్యూ ఇయర్లో మనకు ఒక స్టార్ట్ చేసిన అద్భుతమైన విషయం ఏంటంటే ఎమర్జెన్సీ ప్రేయర్ టీమ్. మీకు అర్థమైంది కదా, అప్పటికే 51 మెంబర్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అనేక మంది చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, స్త్రీలు పురుషులు చాలామంది కమిటెడ్గా ఈ ఎమర్జెన్సీ ప్రేయర్ టీంలో మెంబర్స్గా ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే మీకు వాట్సాప్లో ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చేస్తుంది. ఎక్కడున్నారో అక్కడే ఒక 5 నిమిషాలు ఆ ప్రేయర్ పాయింట్ గురించి మీరు ప్రేయర్ చేయాలి. అలా రోజు ఖచ్చితంగా ఇవ్వబడిన ప్రతి ఒక్కరి పేర్లు ఎత్తి పట్టుకొని వారి ప్రాబ్లమ్ని రోజుకి ఒకసారైనా కాసేపైనా ఈ ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రేయర్ చేయడం వల్ల నిజంగా చాలామంది వెంటనే జవాబులు పొందుకుంటూ ఉన్నారు. చాలా అద్భుత కార్యాలు చాలామందికి జరుగుతున్నాయి. కాబట్టి మీరు కూడా అందులో అది ఈజీయే, ఏమి ఎక్కువ కష్టపడక్కర్లే కదా. వాట్సాప్లో ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంది, మీరు ప్రార్థన చేయాలి రోజుకి ఒకసారి కనీసం. ఈజీ కదా, అంత కలిపి 5 నిమిషాలు 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు పట్టదు. చాలా టైం ఖచ్చితంగా ఇవ్వగలం, మనం చెయ్యగలం ఇది. కాబట్టి ఇంకా ఎవరన్నా ఈ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయదలుచుకుంటే వెళ్ళేటప్పుడు మాకు చెప్పండి, లేదా మెసేజ్ పెట్టండి. తప్పకుండా మిమ్మల్ని కూడా జాయిన్ చేసి మీకు ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తాం. రోజుకి ఒకసారి చేయండి, చాలా సరిపోతుంది. 1 టైం ఒక్కసారి ఎలా అన్నా చెయ్యొచ్చు. మరి ఆ విధంగా మీరు పార్టిసిపేట్ చేయండి, దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. అంతేకాదు మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తప్పకుండా ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మాకు పంపించండి. మొన్నటి దినాన ఒక సహోదరి యేసు బాల అనే వ్యక్తి చాలా సీరియస్గా ఉండి తెల్లారి ఐసీయూలో జాయిన్ అవ్వడం ప్రార్థన చేశారు. మరి ఈవినింగ్ కల్లా దేవుడు ఎమర్జెన్సీ ప్రేయర్ టీంలో పెట్టాం, ఈవినింగ్ కల్లా దేవుడు జవాబు ఇచ్చారు. ఇలా చాలా జరుగుతున్నాయి. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా తప్పకుండా చర్చ్ నెంబర్ నోట్ చేసుకోండి. మా నెంబర్ అది, అటెండ్ అవుతాము. మేము వాట్సాప్లో మీకు మెసేజెస్ రిటర్న్ పంపిస్తున్నాం. కాబట్టి పార్టిసిపేట్ చేయండి. అంతేకాదు ఇంకా చర్చ్ మెసేజెస్ రావట్లేదు, ఇంకా మాకు చర్చ్తో కాంటాక్ట్ లేదనుకుంటే ఒకవేళ మీ నెంబర్ మా దగ్గర లేదేమో, దయచేసి పనిచేస్తున్న వాట్సాప్ నెంబర్ మాకు ఇవ్వండి. ఈ నెంబర్ని నోట్ చేసుకొని మీరు కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోండి. చర్చ్లో మీరు ఎనీ టైం మాతో ఫాస్టెస్ట్గా మాతో మీరు కాంటాక్ట్లో ఉండవచ్చు. ఏ ప్రేయర్ రిక్వెస్ట్ కన్నా, ఫోన్ కన్నా, దేనికన్నా కూడా ఈ ఫోన్ నెంబర్ మీకు అవసరము. మీ ఫోన్ నెంబరు మాకు ఇవ్వండి, నోట్ చేసుకొని మిమ్మల్ని యాడ్ చేస్తాం. మిస్ చేసుకోకుండా ఒకరికొకరు కనెక్షన్లో ఉండి దేవుని కార్యం విస్తరించబడ్డం మన అందరము చూడాలి. సంఘం ఫిజికల్గా మీట్ అవ్వడం ఇంపార్టెంటే, ఆల్వేస్ 1 వీక్ అంతట్లో కూడా ఈ ప్రేయర్స్తో కాంటాక్ట్లో ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మీ ప్రేయర్లు, మీ పేర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ అక్కడ ఇచ్చి వెళ్ళాలని మనం చేస్తున్నాం. లేదా మాకు చెప్పండి, మేము నోట్ చేసుకుంటాం. ఓకేనా? ఈ విషయంలో అంత క్లారిటీ ఉంది కదా. ఇంకా డౌట్స్ ఉంటే తర్వాత కూడా మమ్మల్ని అడగండి, వి విల్ గైడ్ యూ ఇన్ దట్. అంతేకాదు టెస్టిమోనీస్ కూడా దయచేసి మీరు చెప్పదలుచుకుంటే కనుక మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీకు సమయం ఇస్తాము. టెస్టిమోనీస్ కూడా మీరు చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు దేవుడికి కానుకలు, దశమ భాగాలు ఇచ్చే సమయం. వండర్ఫుల్ టైం. 2021లో ఇంకా దశమ భాగాలు ఇచ్చే అలవాటు కానీ మీకు లేకపోతే కనుక యు ఆర్ మిస్సింగ్ సో మచ్. మీ దేవుని వాక్యం చెప్తుంది, మనం దశమ భాగం ఇస్తే 10వ వంతు మన సంపాదనలో దేవునికి ఇస్తే మిగిలిన 90% ఆశీర్వదించబడుతుంది. ఆ 10వ వంతుని కానీ మనం మిస్ చేస్తే మిగిలిన 90% కూడా బ్లెస్సడ్ అవ్వదు, కానీ కర్సడ్ అంటుంది. ఇంకా బైబిల్ ఏం చెప్తుంటే దశమ భాగం ఇవ్వకపోతే దొంగిలించినట్టంట. దేవుని యొద్ద మనము దొంగతనం చేసిన వాళ్ళం అవుతామని బైబిల్ చెప్తుంది. వెరీ డేంజరస్ కదా. అలా మనము మిస్ చేసుకుంటే ఇంకా బ్లెస్సింగ్స్ ఎక్కడ వస్తాయి? ఫైనాన్షియల్గా చాలా కష్టం కదా. కాబట్టి దయచేసి దశమ భాగం ఇచ్చే విషయంలో, ఎందుకంటే మేము కూడా
చాలా మా ఎర్లీ స్టేజెస్లో ఫైనాన్షియల్ బాగా క్రైసిస్ ఉన్నప్పుడు మిస్ చేసాం మేము కూడా. కానీ తర్వాత అమ్మో ఇంత పొరపాటు జరిగినది అని చెప్పి రియలైజ్ అయినాక ఇవ్వడం ప్రారంభించామంటే ఇయర్స్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మా లైఫ్లలో మేము చూస్తున్నాం. మన సంపాదన ఎంత ఉన్నా అన్నిట్లోంచి ఎవ్రీ బిట్ మన దగ్గరికి వచ్చే ప్రతి రూపాయి ఆదాయంకి దశమ భాగం దేవునికి మనం ఇవ్వాలి. కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వను, ఇది ఇస్తా అది ఇస్తా అనేది కాదు. అన్నిట్లోంచి మనం దేవునికి ఇవ్వడం మనకి ఆశీర్వాదం. ఇప్పుడు లేచి నిలబడదాం, అందరం ఆఫరింగ్స్ ఇద్దాం దేవునికి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, ఈ దినాన ప్రభా ఫిబ్రవరి నెలలో తీసుకొచ్చావు. మొట్టమొదటి ఆదివారం రోజు నువ్వు మాకు ఇచ్చిన సంపాదనలోంచి ఆదాయాల్లోంచి మేమందరం నీకు దశమ భాగంలో కృతజ్ఞత అర్పణలు తెస్తూ ఉంటుండగా దయచేసి స్వీకరించండి తండ్రి. ఎవరెవరైతే నమ్మకంగా ఇయర్స్ టుగెదర్ ఇస్తూ ఉన్నారో వారి జీవితాల్లో ఇప్పటికే నువ్వు అబండెన్స్ని ఇచ్చారు. ఇంకా నువ్వు ప్రభానైనా ఉన్నతమైన కార్యాలు ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా, మెటీరియల్గా చెయ్యమని అడుగుతున్నాను ప్రభా. ఇన్ కేస్ ఎవరైనా ఈ యొక్క భాగ్యాన్ని కోల్పోతుంటే ప్రభా, ఇక మీదట ప్రభానైనా ఇచ్చి దీవించబడేవారుగా వారిని బ్లెస్ చేయండి, వారిలో ఒక నూతన కార్యం జరిగించండి ప్రభా. ఈ అర్పణలన్నీ మీరు స్వీకరించి ప్రతిష్ఠించి నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ పాటను పాడుతున్న సమయంలో కానుకలు సమర్పించుకుందాము, దేవుని స్తుతించి ఘనపరుచుకుందాము. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. నీవే నీవే నా మార్గము, నీవే నీవే నా సత్యము, నీవే నీవే నా జీవము, నీవే నీవే నా రక్షణ, నీవే నీవే నా నిరీక్షణ, నీవే నీవే నా సంగీతము, నీవే నీవే నా సంతోషము, నీవే నీవే నా బలము. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మీరు ఎవరన్నా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మీ తల మీద చేయి పెట్టుకోండి. ఆయా ప్రాంతాలలో ఎక్కడెక్కడ మీకు అనారోగ్యం ఉందో ఆయా ప్రాంతాలలో చేయి పెట్టుకోండి. ఇప్పుడే యేసుక్రీస్తు వారు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ప్రభువా, మీరు పొందిన గాయముల వలన మాకు స్వస్థత ప్రభువా, నీ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి రోగమును, రుగ్మతను నజరేడైన యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగుని గాక తండ్రి. నాయన, ఈ వారమంతా కూడా తండ్రి జరుగుతున్న ప్రార్థనలో మీరే తోడుగా ఉండండి తండ్రి. సహాయము నీ దగ్గర నుండి మాకు వచ్చును ప్రభా. నాయన, ప్రతి ఒక్కరికి ప్రభా ఏ సహాయాలు కావాలనో తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగుని గాక తండ్రి. నీ కాపుదల భద్రత ఉంచండి. మీరు చేస్తున్న కార్యములను బట్టి వందనాలు తండ్రి. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి,
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం ఇక్కడ ఉన్న వారితోనూ భూలోకంలో ఉన్న పరిశుద్ధులతోనూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ వీక్.